నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే గొబ్బిళ్ళ అక్షరా స్కూల్లో ఐఐటి విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు అక్షరా స్కూల్ యాజమాన్యం వారు గ్రామాల్లో విద్యార్థులకు ఉన్నత చదువులపై ఉన్న పోటీని ఎలా ఉంటుంది అని చెన్నై ఐఐటి చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గొబ్బిళ్ళ శ్రీనాథ్ మాట్లాడుతూ మండలంలో ఇటువంటి కార్యక్రమం ద్వారా పిల్లలు ఉన్నత చదువులు మరియు పోటీ ఎలా ఉన్నాయని ఐఐటి విద్యార్థుల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో గొబ్బిళ్ళ అక్షరా స్కూల్ చైర్మన్ త్రినాథ్, ప్రిన్సిపల్ నాథ్, అకాడమిక్ హెడ్ మధురిమ తదితరులు పాల్గొన్నారు. నందలూరు చైర్మన్ గొబ్బిళ్ళ త్రినాథ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా స్టూడెంట్స్కు మరియు మా పేరెంట్స్కు, మా స్కూల్లో చదువుతున్న పిల్లలకందరికీ కూడా చెన్నై ఐఐటిలో చదివే లాస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను పిలిపించి ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది నందలూరుకి, మా స్కూల్కి. ఈరోజు వాళ్ళ దగ్గర నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఐఐటిలో కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఎలా రేపు పార్టిసిపేట్ చేయాలా, ఎలా దాంట్లో విజయం సాధించాలనే విషయాలపైన వాళ్ళకు ఐఐటి నుండి వచ్చిన, చెన్నై నుండి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు మేము ఇచ్చిన ఈ పిలుపు మేరకు మా విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అందులకు మీడియా ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇంత చిన్న ఊరిలో, నందలూరు లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన స్కూలే గొబ్బిళ్ళ అక్షరా స్కూలు. Good morning everyone. Myself Gobilla Madhurima and I am the academic in charge here and I also teach social science. ఈరోజు స్కూల్లో ఫస్ట్ టైం నాకు తెలిసి మొత్తం అన్నమయ్య డిస్ట్రిక్ట్లో లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, నీట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి జెన్యూన్ అవేర్నెస్ అనేది ఇంతవరకు అలాంటి ఒక వినూత్న ప్రయత్నం అనేది మన జిల్లా లెవెల్లో ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం గొబ్బిళ్ళ అక్షరా స్కూల్లో పిల్లలకి అలానే పేరెంట్స్కి ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి స్ట్రాటజీ ఏంటి,